బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 8న తారకరామ స్టేడియంలో నిర్వహించడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ లేఖ రాసింది. అనుమతి రాగానే అభిమానులు భారీగా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయనుంది మూవీ టీం. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ జరుగుతుండటంతో పీకే అభిమానులు పండుగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, యూనివర్సిటీ రిజిస్టర్ కు సూర్య ప్రొడక్షన్ సంస్థ లేఖ రాసినట్లుగా అర్థమవుతుంది. సో అనుమతి ఎప్పుడొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సౌమ్య, పవన్ కళ్యాణ్ నటించిన ఏదైతే హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోనే తారకరామ స్టేడియంలో నిర్వహించడానికి అధికారులు ఏదైతే నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. 8వ తేదీ సంబంధించి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు అనుమతుల కోసం లేఖ రాశారు. అది కేవలం లేఖ ఇచ్చిన తర్వాత వెంటనే అనుమతులు ఇవ్వడానికి కూడా రిజిస్ట్రార్ సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద అయితే గత 5 సంవత్సరాల తర్వాత ఏదైతే నిర్మించిన ఈ చిత్రం 5 సంవత్సరాల పాటు నిర్మించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హరహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చక్కగా జరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అనుమతి కూడా తీసుకున్నారు. పోలీసులు దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బందోబస్తు ప్లానింగ్ కూడా వారు పూర్తిగా సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు, ఆయనే హీరో కావడంతో పాటు ఆయన హాజరు కానున్న నేపథ్యంలో భారీ తారాగణం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పొలిటికల్ గా సంబంధించిన వారంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో అటు ఏదైతే పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి. చిరంజీవి హాజరవుతారా లేకపోతే చంద్రబాబు నాయుడు హాజరవుతారా అన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తం మీద అయితే ఎవరు హాజరవుతారన్న విషయాల్లో మాత్రం నిర్మాణ సంస్థ తెలియజేయడం లేదు. కేవలం అనుమతుల కోసం పెట్టిన లేఖ లాంఛనమే. అనుమతులు ఇవ్వడానికి అటు యూనివర్సిటీ యంత్రాంగంతో పాటు పోలీసు శాఖ కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. అందుకు తగ్గట్టు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు సమీకరణ చేస్తుంది. అయితే 5వ తేదీ తర్వాత ఈ పూర్తి స్థాయి కార్యక్రమాలు మొదలవుతాయంటున్నారు. ఇందుకు తగ్గట్టు ఇప్పటికే ఏదైతే అటు తారకరామ స్టేడియాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వచ్చి పరిశీలించిపోయారు. ఈవెంట్ సంబంధించిన నిర్వాహకులు కూడా అక్కడికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మొత్తం ఏ విధంగా సెటప్ చేయాలన్న విషయాన్ని గతంలో ఇదే గ్రౌండ్ లో బాహుబలికి సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. దీంతో పాటు ఇటు ప్రభాస్ చిత్రాలకు సంబంధించిన 2 ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ జరగడంతో ఇక్కడ ఇదే వేదిక బాగుంటుందని కూడా నిర్వాహకులు అనుకుంటున్న పరిస్థితి. సౌమ్య, మొత్తం మీద అయితే ఇక్కడ నుంచి ఈ అనుమతులు అనేది లాంఛనము త్వరలో ఏదైతే పనులు కూడా ప్రారంభిస్తారని ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అంటున్నారు. దీనికి తగ్గట్టు అధికారులు కూడా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సౌమ్య, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.